కాళేశ్వరంలో సీనియర్ ఐఏఎస్ క్విడ్ ప్రోకోను 3 నెలల్లో తేల్చండి. కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశమట. 4 ఏళ్లుగా పెండింగ్లోనే ఎందుకు ఉందని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం. ఐఏఎస్ కుమార్తె పెళ్లి ఖర్చులన్నీ కాంట్రాక్టరే భరించాడు అన్న పిటిషనర్ తరపు న్యాయవాది. ఇది మనం గతంలో కూడా దీని మీద మనం మాట్లాడితే మన మీద కూడా కేసులు వేసింది మెగా కృష్ణారెడ్డి. ఎవరా ఐఏఎస్? రజత్ కుమార్ అనే ఐఏఎస్. ఆనాడు ఇరిగేషన్ దానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. ఎందుకు ఇచ్చారు ఆయనకు ఆ పదవి, అంత పెద్ద పదవి అని అంటే 2018 ఎలక్షన్స్ అప్పుడు ఓటర్ లిస్టులలో మొత్తం తారుమారు చేసి దాదాపు 25 నుంచి 30 లక్షల ఓట్లను తొలగించిండు రజత్ కుమార్. ఓట్లను తొలగించి కేసీఆర్ గెలవడానికి ఉపయోగపడ్డాడు. ఆ ఉపయోగపడినందుకు గిఫ్ట్గా నువ్వు బాగా సంపాదించుకోవాలంటే అండ్ దాంతోపాటు నువ్వు నా దగ్గరి మనిషివైనవు, నేను బెట్టమన్న దగ్గర సంతకం పెడితే నీకు ఇంకా లాభం జరుగుతుందని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా తెచ్చిపెట్టిండు. అప్పటి నుంచి ఈ కాళేశ్వర అవినీతికి సంబంధించిన ప్రతి ఫైల్ మీద ఇష్టం వచ్చినట్టుగా సంతకాలు పెట్టి దోపిడీకి కారణమైందని మెగా కృష్ణారెడ్డికి సహకరించిందని మెగా కృష్ణారెడ్డి అండ్ వాళ్ళ చైల్డ్ కంపెనీలు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు రజత్ కుమార్కి సంబంధించిన బిడ్డ పెళ్లి చేసారు. అది పెద్ద వార్త అప్పట్లో. ఫలక్నుమా ప్యాలెస్లో దాదాపు ప్లేట్ భోజనం ఎంతో, అది ఎన్నో వేలు ఉంటుంది, వేల రూపాయలు ఉంటుంది. అన్ని వేల లక్షల రూపాయలతో ఒక ప్లేట్ భోజనం సంబంధించిన ఖర్చులు ఆ ఫలక్నుమా ప్యాలెస్లో కొంతమంది దగ్గరి నాయకులందరికీ అక్కడ ఆ ఏర్పాటు చేసినారు. ఇగో